శ్రీ గురుభ్యో నమః. రుద్రాభిషేకంలో పంచముఖ ధ్యానంలోని శ్లోకాలు న్యాసంలో ప్రస్తావించబడ్డాయి. తత్పురుష అఘోర సద్యోజాత వామదేవ ఈశానముఖ రూపాలలో ఉండే పరమేశ్వరుని 5 ధ్యాన శ్లోకాల రూపంలో బోధాయనులు రచించారు. ఈ మహన్యాస వివేచనము రావణ ప్రోక్త న్యాస ప్రక్రియలోనిది. ఆ శ్లోకాలు తాత్పర్యము క్రింద శివ పంచానన స్తోత్రం అని కూడా అంటారు. సంవర్తాగ్ని తటి ప్రదీప కనక ప్రస్పర్ధి తేజోమయం గంభీరధ్వని మిశ్రితోగ్ర దహన ప్రోద్భాసితామ్రాదరం అర్ధేందుజ్జు తిలోల పింగట లజట భార ప్రబోద్ధోరగం వందే సిద్ధ సురాసురేంద్ర నమితం పూర్వం ముఖం శూలినః. దీని అర్థం ఏమిటంటే, ప్రళయకాలమునందలి అగ్ని తేజముతోనూ మెరుపుల తేజముతోనూ బాగా కరిగిన బంగారు కాంతితోనూ పోటీ పడే తేజము వలె తన రూపముగా కలది. గంభీర ధ్వనితో మిశ్రితము అగుటతో పాటు భయంకరమైన అగ్నివలే ప్రకాశించు ఎర్రని పెదవి కలదియు, చంద్రకండ కాంతితో చకచకా మెరయు పింగళ వర్ణపు జడల గుంపును దాని చుట్టూ గట్టిగా చుట్టిన సర్పములు కలదియు, సిద్ధులు సురాసురుల చేత నమస్కరించబడుతున్న శూలికి సంబంధించిన తూర్పున ఉన్న ముఖమును నమస్కరించుచున్నాను. రజోగుణ ప్రధానమైన సృష్టి తత్వమును ఈ శ్లోకములో స్తుతి చేయబడినది. అఘోర ముఖధ్యానం. కాలాభ్ర భ్రమరాంజన ద్యుతినిభం వ్యావృత్త పింగేక్షణం కర్ణోద్భాసిత భోగి మస్తకమణి ప్రోద్భిన్న దంష్ట్రాకురం సర్పప్రోత కపాల సుక్తి శకల వాకీర్ణ సంచారగం వందే దక్షిణమీశ్వరస్య కుటిల భ్రూభంగ రౌద్రం ముఖం. నల్లని మేఘములు, తుమ్మెదల కాటుక వీటి కాంతిని పోలిన కాంతితో ప్రకాశించునదియు, మిక్కిలి మిట్టగా తిరుగుచుండు పింగావర్ణపు కన్నులు కలదియు, చెవులయందు మిక్కిలి ప్రకాశించుచుండు సర్ప శిరోరత్నములతో బాగా కలిసిపోవుచున్న కోరలు మొలకలు కలదియు, సర్పములతో పాటు హారముగా కూర్చబడిన కపాలములతో ముత్యపు చిప్పల ముక్కలతోనూ ఎగుడు దిగుడు అగుచున్న నడకను పొందినదియు, వంకర్లుగానున్న కనుబొమ్మల ముడులలో భయంకరముగానున్న ఈశ్వరుని దక్షిణముఖమును నమస్కరించుచున్నాను. తమోగుణ ప్రధాన లయకర్త తత్వం ఇక్కడ స్తుతి చేయబడినది. సద్యోజాత ముఖధ్యానం. గోక్షీరఫేన ప్రభం భస్మాభ్యక్త మనంగ దేహాదహన జ్వాలావళీలోచనం బ్రహ్మేంద్రాది మరుద్గుణై స్తుతిపరై రభ్యర్చితం యోగిభిః వందేహం సకలం కళంకరహితం స్థాణోర్ముఖం పశ్చిమం. హిమవత్ పర్వతం, చంద్రుడు, మొల్ల పువ్వు వీనివలే తెల్లనిదియు, ఆవుపాల మీద నురుగువలే తెల్లని కాంతి కలదియు, విభూతి పూయబడినదియు, మన్మధుని శరీరమును దహించు జ్వాలల పంక్తితో నిండిన కన్ను కలదియు, స్తోత్రము చేయుచున్న బ్రహ్మేంద్రాది దేవ సమూహముల చేతను యోగుల చేతను శ్రద్ధతో అర్చించబడుచున్నదియు, నిర్మలమైన నిండు వాదనముతో కనబడుచున్నదియును అగు శివుని పశ్చిమ ముఖమును నమస్కరించుచున్నాను. సత్వగుణ ప్రధాన రక్షణ కర్తతత్వము ఈ శ్లోకములో స్తుతించబడినది. వామదేవ ముఖధ్యానం. గౌరం కుంకుమ పంకిలం శుతిలకం వ్యాపాండు గండస్థలం భ్రూ విక్షేప కటాక్ష వేషణల సత్ సంసక్త కర్ణోత్పలం స్నిగ్ధం బింబఫలాధర ప్రహసితం నీలాలకాలం కృతం వందే పూర్ణ శశాంకమండల నిభం వక్త్రం హరస్తోత్యరం. గౌర అంటే ఎరుపుతో కలిపిన తెలుపు వర్ణము కలదియు, కుంకుమ పూతతో నిండినదియు,
అందమగు తిలకము కలదియు, విశేషముగా తెల్లదనము కళ చెక్కిళ్ళు కలదియు, కనుబొమ్మల కదలికతో ఒప్పుచుండు కడగంటి చూపుతో ప్రకాశించుటతో పాటు చెవికి అలంకారముగానున్న తెల్ల కలువ పువ్వు కలదియు, నున్నని దొండపండు పోలు ఎర్రని కింద పెదవిపై స్పష్టమగు నవ్వు కలదియు, నల్లని మున్గుతులచే అలంకరించబడిన నిండు చంద్రుని మండలమును పోలుచు ప్రకాశించునదియు అగు శివుని ఉత్తరాముఖమును నమస్కరించుచున్నాను. గుణత్రయ మిశ్రమమగు ఈశ్వరతత్వం ఇక్కడ స్తుతించబడినది. స్వస్తి శుభమస్తు.